ప్రైజ్ ద లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 12వ వచనం. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు శాంతి టీవీని వాచ్ చేస్తున్నారు, లేకపోతే శాంతి టీవీని చూస్తున్నారు. శాంతి టీవీలో మీరు చూస్తున్న కార్యక్రమం పేరు ఆయన హెచ్చవలసి ఉన్నది. నేను మీ సహోదరుని బ్రదర్ సంతోష్ని. ప్రభు కృపను బట్టి సుమారు 1600కు పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. అపోస్తుల కార్యములు ధ్యానాల్లో ఉన్నాం. అపోస్తుల కార్యములు ధ్యానముల్లో అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో ఉన్నాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో సుమారు ఇప్పటి వరకు ఒక 18 సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా కొన్ని సందేశాల తర్వాత మనము 21వ అధ్యాయానికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు 6వ నెలలో ఉన్నాం. అనగా ఈ 5 నెలలు ఇంచుమించు 153 వేసుకున్నా, 150 రోజులు వేసుకున్నా కానీ 365 ప్లస్ ఒక 150 అనగా ఇంచుమించు 500కు పైగా సందేశాలు అపోస్తుల కార్యములు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ఇక మన ముందు ఈ 6వ నెల, ఇంకా తర్వాత ఇంకొక 6 నెలలు, మొత్తం 7 నెలలు, 200 రోజులు సుమారు, మరో 200 సందేశాలు అనగా ఇంచుమించు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిపి 730 సందేశాలు అపోస్తుల కార్యములోంచి మనం వినబోతున్నాం. ఇప్పటికీ 500 చిల్లర, ఇంచుమించు 50% పైగే అయిపోయింది. మనం త్వరగా కవర్ చేస్తున్నాం. దయచేసి గమనించండి. ప్రభు చిత్తమైతే జూలై నెలలో 14వ తేదీ ఆదివారము మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు బైబిల్ క్విజ్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. మా మందిరం యొక్క వార్షికోత్సవ కూడికల సందర్భంగా 16, 17వ తేదీ ఈ క్విజ్ నిర్వహించిన దాని యొక్క బహుమతి ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. 17వ తేదీ వచ్చి వాక్యం బోధించేటువంటి దేవజనులు బహుమతి ప్రదానం చేస్తారు. 50 ప్రశ్నలు ఉంటాయి. 50 నిమిషాల సమయం ఉంటుంది. 50లో 25 మల్టిపుల్ చాయిస్, 25 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కాబట్టి మొదటి బహుమతి 5,000 అని నిర్ణయించాం. రెండవ బహుమతి 3,000, మూడవ బహుమతి 2,000, 5 కన్సోలేషన్ బహుమతులు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రిజిస్ట్రేషన్ ఫీజు ముందుగా మీరు రిజిస్ట్రేషన్ పంపి, లేకపోతే మా సహోదరులకి మీరు అందజేసి రిజిస్ట్రేషన్ ఫీజు, లేకపోతే ఆన్ ద స్పాట్లో ఒక 10 నిమిషాల ముందు వచ్చి రిజిస్ట్రేషన్ ఫీజు మీరు ఒక 50 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టగలిగితే మీకు పేపర్ ఇస్తాం. పేపర్ మీరు రాసేసుకొని 14వ తేదీ జరిగిన ఎగ్జామ్కి 17వ తేదీ అనగా 2 రోజుల తర్వాత 3వ రోజే బహుమతి ప్రదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాల్ని మీ మనసులో ఉంచుకోండి, ప్రార్థన చేయండి. బైబిల్ క్విజ్ కొరకు అపోస్తల కార్యములు మొదటి 15 అధ్యాయాలు, 1 నుంచి 15 అధ్యాయాలు. కాబట్టి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీ ప్రార్థనా మనవులు దయచేసి నాకు తప్పక పంపించండి. ప్రతి ఆదివారము నేను ఇచ్చేటువంటి సందేశాలు ఫేస్బుక్ ద్వారా మీకు అందుబాటులో ఉంటాయి. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్, లేకపోతే ఐడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే వాళ్ళు దాన్ని ఆపరేట్ చేసేవాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. తద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లేదు అంటే మీకు ఆ ఫేస్బుక్ వాల్లో మీరు వచ్చినట్లయితే హీ మస్ట్ ఇంక్రీజ్ అని కొట్టినప్పుడు బ్యాడ్జ్ లాగా రౌండ్గా ఉంటుంది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఎల్లోయిష్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ పేజ్లోకి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఓల్డ్ సందేశాలన్నీ ఉంటాయి. మీరు వాటిని పొందుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత వారంలో కేరళకు వెళ్ళి రావడానికి ప్రభు నాకు సాయం చేశాడు. కేరళలో తిరువల్ల అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ OTI, ఒలివ్ థియలాజికల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఆ బైబిల్ స్కూల్లో పాస్టర్ ఎం శామ్యుయల్ గారు వారి కుమారుడిని అక్కడ జాయిన్ చేయడానికి ప్రభు నాకు సాయం చేశాడు. అక్కడ ఒక విద్యార్థి బైబిల్ స్కూల్ చదవడానికి ఇంచుమించు ఒక సంవత్సరానికి ఒక 30-35 వేల రూపాయలు అవుతాయి.
3 సంవత్సరాలకి ఇంచుమించు ₹1,00,000 పైన అవుతుంది. ATA ఏషియా థియాలజికల్ అసోసియేషన్ వారి గుర్తింపు పొందినటువంటి బైబిల్ స్కూల్. ఎవరైనా దేవుని సేవ చేయాలనుకుంటున్న వారు, పిలుపు కలిగిన వారు బైబిల్ స్కూల్కి వెళ్ళాలనుకుంటే మీరు OTI అనేటువంటి కాలేజ్, ఒలివ్ థియాలజికల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి కాలేజ్ మీరు జ్ఞాపకం చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి చక్కగా నేర్చుకొని మళ్ళీ తిరిగి ఈ ప్రాంతానికి వచ్చి మీరు ప్రభు నామాన్ని మయంపరచవచ్చు. ఎవరైనా యవనస్తులుంటే వారికి తెలియజేయండి. రకరకాల బైబిల్ స్కూల్స్ ఉన్నాయి వేరు వేరు ప్రదేశాల్లో. కాబట్టి మన పిల్లలు చక్కగా శిక్షితులు కావాలి, ట్రైన్డ్ కావాలి అనేది నా యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. ప్రతి ఆదివారము దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మధ్యాహ్నము 2:30 గంటల నుంచి 4 గంటల వరకు మా స్థానిక సంఘంలో యవనస్తుల కూడిక జరుగుతుంది. ఒక వారం నేను వాక్య పరిచయం చేస్తాను, ఒక వారము మా సంఘ పెద్దగారైనటువంటి బ్రదర్ జే పాల్ గారు, తర్వాత నా సతీమణి సోదరి లిసి, అంతేకాకుండా యూత్ లీడర్ అయినటువంటి బ్రదర్ షాలేం రాజు గారు, వాళ్ళు ఇలాగ మేము రొటేషన్గా వాక్యం చెప్తూ ఉంటాం. కాబట్టి మీ యవనస్తులు ఎవరైనా ఉన్నట్లయితే, మీకు తెలిసిన యవనస్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ యూత్ మీటింగ్లో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మనము విశేషమైనటువంటి సంగతుల గురించి, ఇంతకుముందు విశేషమైనటువంటి అనుభవాలు అని చెప్పి 4 విషయాలు మనం చెప్పుకున్నాం. విశేషమైన ఆదరణ, విశేషమైన అద్భుతాలు, విశేషమైన జ్ఞానం, విశేషమైనటువంటి ప్రేమ అని. నిన్నటి ఎపిసోడ్లో 7 విషయాలు, విశేషమైనటువంటి విషయాలు అనగా 7 1 4 సుమారు 11 విశేషమైనటువంటి విషయాల్ని, విశేషమైన అని చెప్పబడినటువంటి విషయాల గురించి మనం ప్రస్తావించుకున్నాం. 1 విశేషమైనటువంటి అపేక్ష వాక్యం మీద, ప్రార్థన మీద. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశేషమైనటువంటి అపేక్ష కలిగి ఉండాలి. అపేక్షించండి, నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించండి అని రాయబడింది 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో. వాక్యమనే పాలు, ప్యూర్ మిల్క్ అపేక్షించండి అని రాయబడి, ఇక్కడ రాయబడిన విషయం వరాలను, స్పిరిచువల్ గిఫ్ట్స్, కరిస్మాటా అని చెప్పబడిన గిఫ్ట్స్, పరిశుద్ధాత్మ వరాలు, ద గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనగా వాటన్నిటిలో కింగ్ ఆఫ్ ది గిఫ్ట్స్ అని పిలువబడినటువంటి వరములన్నిటికీ రాజు లాంటి వరము, గొప్ప వరము అని చెప్పబడినటువంటి ప్రవచన వరం, ప్రొఫెటిక్ గిఫ్ట్, దాన్ని అపేక్షించండి. తప్పేం లేదు, అది దురాశయం కాదు, అత్యాశయం కాదు. యూ షుడ్ డిజైర్ దట్ వన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశేషమైనటువంటి అపేక్ష, విశేషమైన ఉపేక్షలో నుంచి వచ్చిన వాళ్ళం. వద్దు, నన్ను నేను త్యజించుకుంటున్నాను, నన్ను నేను వదిలిపెట్టుకుంటున్నాను, ఐ డినై మై సెల్ఫ్, నేనంటే నాకు ఇష్టం లేదు, నేను అనేటువంటి ఆ ఈగో, ఆ అహంకారం, అతిశయం, ఐ హ్యావ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నాట్ ఐ బట్ క్రైస్ట్. నాట్ ఐ, నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. బట్ క్రైస్ట్, దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, విశేషమైనటువంటి కోరిక. పాస్టర్ గారు, మా విషయంలో మీ కోరిక ఏంటండి, మీ డిజైర్ ఏంటండి అని అంటే, ఏం లేదమ్మా, మీరందరూ భాషలు మాట్లాడుతున్నారు, బాగానే ఉంది, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, దట్స్ ఓకే, బట్ యూ షుడ్ డిజైర్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. మీరు అపేక్షించాలని నేను కోరుకుంటున్నాను కాదు, మీకు అది రావాలి, గిఫ్ట్ రావాలి. నాకు దేవుడు గిఫ్ట్ ఇచ్చాడండి, ప్రాఫిటిక్ గిఫ్ట్ ఇచ్చాడు, నాకు అన్నోన్ టంగ్స్ గిఫ్ట్ ఇచ్చాడు, నాకు రకరకాల గిఫ్ట్లు ఇచ్చాడు. అలాగైతే నాకు ఇచ్చిన వాడు మీకు ఇవ్వాలి కదా, మీకు ఇస్తాడు కదా.
ఆయన దగ్గర వరములకు కొదువు లేదు కదా, ఆయన దగ్గర వనరులకు కొదువు లేదు కదా. కాబట్టి ఆస్క్ హిమ్, డిజైర్ ఫ్రమ్ హిమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ సంబంధం విశేషమైనటువంటి కోరిక అని, తర్వాత విశేషమైనటువంటి నడక. ఒక నడక అంటే ఫిజికల్గా మార్నింగ్ ఈవినింగ్ చేసే వాకింగ్ గురించి నేను మాట్లాడడం లేదు. వాకింగ్ అంటే అర్థం లివింగ్ అని అర్థం. అతని నడక సరిగా లేదు అంటున్నామంటే దాని అర్థం అతను ఏదో వంకటిక్కరగా నడుస్తున్నాడు, పాములాగా మెలికలు తిరుగుతూ నడుస్తున్నాడు కాదు దాని అర్థం. హిజ్ వే ఆఫ్ లివింగ్ ఏదో సమ్ తేడా ఉంది, అబ్బాయిలో ఏదో తేడా ఉంది, అమ్మాయిలో ఏదో తేడా ఉంది అన్నట్టుగా. విశేషమైన నడక, విశేషమైన భారం, విశేషమైన ఆసక్తి, విశేషమైన నమ్మిక అంటే నమ్మకం, విశేషమైనటువంటి అతిశయం. దేవుని స్తోత్రం. ఈ 7 విశేషమైన విషయాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం. యూట్యూబ్లో నుంచి కార్యక్రమం చూసేటట్టు వాళ్ళు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో దయచేసి కామెంట్స్ పెట్టండి. హాయ్ అనో, ప్రైజులారనో, దేవునికి స్తోత్రమనో, వందనాలను, మేము ఈ కార్యక్రమాలు చూస్తున్నామను ఏదో ఒకటి పెట్టండి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. అయితే ఈ మూలవాక్యం రాయండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 12వ వచనం అని రాయండి. అంటే వాక్యం మొత్తం రాయమని కాదు, జస్ట్ పెట్టండి, జస్ట్ కమ్యూనికేట్ చేయండి. మీకు నాకు ఉన్నటువంటి ఒక కమ్యూనికేషన్ ఒక అండర్స్టాండింగ్లోకి నడిపిస్తుంది. మనం కలిసి దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. మీ ఆలోచన విధానం వేరు, నా ఆలోచన విధానం వేరు అన్నట్టుగా ఉండకూడదు. అందరి ఆలోచన విధానాలు క్రీస్తు మనస్సుకు కలిగినట్లుగా, క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. ఇట్టి మనస్సును ఆయుధంగా మీరు ధరించుకోండి అని చెప్పబడిన మాటలు మనకు లేఖనాలు తెలుసు. దేవుని స్తోత్రం. విశేషమైనటువంటి నమ్మిక, విశేషమైనటువంటి అతిశయం. మాకు ఒక అతిశయం ఉందండి, మాకు ఒక బోస్టింగ్ ఉంది. మీ పట్ల మేము జాగ్రత్తగా నడుచుకున్నాం, వ్యవహరించుకున్నాం, అది మా నమ్మకం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం, విశేషమైన సంగతులు. ఇటువంటి విశేషమైన అనుభవాలతో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తం అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 12వ వచనం, అనగా నిన్న చదువుకున్న లేఖన భాగమే. మళ్ళీ దేవుని స్తోత్రం. Filled with enormous joy, they took the boy home alive and everyone was encouraged. బతికినటువంటి ఆ చిన్నవాడిని తీసుకొని వచ్చినప్పుడు, చచ్చిపోయినట్టు చిన్నవాడిని తీసుకొచ్చినప్పుడు కాదు, చచ్చిపోయిన వాడిని తీసుకొని వచ్చినప్పుడు ఆదరణ జరగదు, కానీ ఆదరణ కూడిక ఏమైనా జరుగుతుంది. అంటే భూస్థాపన జరిగిన తర్వాత ఆదరణ కూడిక. ఎందుకు చెప్తున్నానంటే, వారు కొంతమంది ఇంతకుముందు ఆ చిన్నవాడిని తీసుకొని రావాల్సిన అవసరం లేదు, సజీవుడిగా ఉన్నవాడిని తీసుకొని రావాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మోసుకొని రావాల్సిన అవసరం ఉంది, తీసుకొని రావాలి. హీ లాస్ట్ హిస్ లైఫ్, దట్స్ వై సమ్ వన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, సమ్ వన్ షుడ్ క్యారీ హిమ్. తన భౌతిక దేహం, ఇప్పుడు మన దేహాన్ని భౌతిక దేహం అనే పిలవడం లేదు. బతకాలి, మన యవనస్తులు బతకాలి, ఆత్మీయంగా బతకాలి. అబ్రహాము యెహోవా సన్నిధిలో ప్రార్థన చేశాడు, దేవుణ్ణి అడిగాడు. దేవునితో జరుగుతున్నట్టు ఆ కమ్యూనికేషన్లో, ఇష్మాయేలు నీ సన్నిధిలో బ్రతుకును అనుగ్రహించవయ్యా, నీ సన్నిధిలో బ్రతకాలి. వాడేదో ఏదో చేసి ఏదో ఎలగబెట్టి మాకేదో పెట్టాలి చేయాలని కాదు. మా ఇంట్లో దాసి యొక్క కుమారుడే కావచ్చు. స్తోత్రం, దేవుని స్తోత్రం. ఒక కోరిక చెప్తున్నాడు ఇష్మాయేలు, నీ సన్నిధిలో బతకాలి, మన యవనస్తులు బతకాలి, దేవుని సన్నిధిలో బతకాలి, ఆలయంలో బతకాలి,
నా బ్రతుకు దినములన్నీ నేను యెహోవా మందిరములో, చిరకాలము నేను యెహోవా మందిరంలో ఉంటానన్నట్టుగా మనోళ్ళు బతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆదరణ గురించి మనం కొద్దిగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వారికి ఆదరణ కలిగింది. ఆదరణ కలిగింది అంటే ఆనందం కలిగింది. అంటే ఆదరణ వేరు, ఆనందం వేరు కదా, వేరే. కానీ మూల భాషలో ఉన్నటువంటి తర్జుమాల ప్రకారం వాళ్ళకి సంతోషం కలిగి ఆదరణ కలిగింది. సంతోషం వలన ఆదరణ వస్తుంది. ఇట్స్ ఇన్నర్ పీస్, లేకపోతే ఇన్నర్గా ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి, ఒక ప్రశాంతకరమైనటువంటి పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అది. ఈ కంఫర్ట్ అనే దాంట్లో కంఫర్ట్ జోన్ కాదు, కంఫర్ట్ అనేటువంటి అనుభవంలో ఉన్నప్పుడు దాంట్లో 3 అనుభవాలు ఉంటాయి. ఒకటి దాని గురించి రాయబడింది రిలాక్స్, లేకపోతే రిలీవ్ అయ్యాడు. పోనీలేండి, ఏదో నొప్పి తగ్గింది అతనికి, రిలీవ్ అయ్యాడు. రెండోది ఈజ్, ఐఎస్ఈజ్ కాదు, ఈఏఎస్ఈ, ఈజ్. ఈజ్ అంటే అటెన్షన్, స్టాండ్ అట్ ఈజ్. పోనీలే, నిన్నదాకా ముక్కుతూ మూలుగుతూ ఉన్నాడు, ఎప్పుడైతే రిలీఫ్ వచ్చిందో రిలాక్స్ అయిపోయాడు. రెస్ట్ ఇన్ పీస్ కాదు, అతనికి జరిగిన విషయం ఈజీగా ఉన్నాడు, ఈజీగా ఉన్నాడు, అన్ఈజీగా కాదు, ఈజీగా. మూడోది ట్రాన్సెండెన్స్. ట్రాన్సెండెన్స్ అనగా దాన్ని అధిగమించిన స్థితి. అంటే దాన్ని ఓవర్కమ్ చేసిన స్థితి, దాన్ని బియాండ్ వెళ్ళిపోయినట్టు స్థితి. అతడు రిలీవ్ అయ్యాడు అనగా విడిపించబడ్డాడు. అతడు కాస్త విశ్రాంతిగా ఉన్నాడు. అతడు దాని మీద విజయం సాధించాడు. అంటే సైకలాజికల్గా ఒక స్టెప్ బై స్టెప్ కంఫర్టింగ్ ప్రాసెస్. కంఫర్టింగ్ అనేది సడన్గా జరిగే ఒక ప్రాసెస్ కాకపోవచ్చు, లేకపోతే గ్రాడ్యువల్గా జరిగేటువంటి, ఇట్స్ ఎ ప్రాసెస్. ఆదరణ, గొప్ప ఆదరణ కలిగింది, లేకపోతే విశేషమైనటువంటి ఆదరణ కలిగింది. వచ్చిన వాళ్ళందరూ ఆదరించబడ్డారు. అర్ధరాత్రి సమయంలో అక్కడ మెలకువగా ఉన్న వాళ్ళందరూ ఆదరించబడ్డారు. అర్ధరాత్రి సమయంలో వాక్యము చేత ఆదరించబడిన వాళ్ళు ప్రభు యొక్క కార్యము చేత ఆదరించబడ్డారు. దేవుని స్తోత్రం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఆదరణ అని చెప్పినప్పుడు ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి దగ్గర నుంచి వస్తుంది అని ఆలోచిస్తే ఆదరణకర్త దగ్గర నుంచి వస్తుంది. ఎవరి ఆదరణకర్త అని అన్నప్పుడు 1-2 మాటలు చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కొద్దిగా ఆదరణ గురించి మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు మాట్లాడాడు. ఏమంటున్నాడు చూడండి, 7వ వచనం, మీరు శ్రమలలో ఎలాగో పాలివారై ఉన్నారు అనగా, మీరు శ్రమల్లో పార్ట్నర్షిప్ దొరికినట్టుగా, శ్రమలలో పాలివారమై ఉన్నట్టుగా ఆదరణలో కూడా పాలివారం అవుతాము. అనగా శ్రమలు దేవుడు అనుమతించినప్పుడు శ్రమల తర్వాత వచ్చేటువంటి ఆదరణను కూడా అనుమతిస్తాడు అని చెప్పడమే పౌలు గారి పాయింట్. అక్కడ ఆదరణకర్త అయిన దేవుడు 4వ వచనంలో, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించాడో అట్టి ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఆదరణ పూర్వకమైన మాటలు ఇక్కడ చెప్తున్నాడు. తమ శ్రమల గుండా వెళ్ళినప్పుడు దేవుడు ఎలా తప్పించాడు, ఆదరించాడు అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఆదరించేవాడు. యెషయా గ్రంథంలోని 2వ భాగం అనగా మొదటి 39 అధ్యాయాలు పక్కన పెట్టిన 40 నుంచి 66వ అధ్యాయం వరకు అనగా 27 అధ్యాయాలు అవి వాల్యూమ్ ఆఫ్ కంఫర్ట్ అనగా ఆదరణ భాగము అవన్నమాట. యెరూషలేమును ఆదరించండి, నా ప్రజలను ఆదరించండి అని దేవుడు చెప్తున్న సందర్భాన్ని మనం అక్కడ చూస్తున్నాం. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఆదరణ గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. నెంబర్ 1, ఆదరణ గురించి కీర్తన గ్రంథంలో 94వ కీర్తన 19వ వచనం మనం గమనించినట్లయితే, సామ్స్
విచారంలోకి వచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చదువుతున్నట్టు మాట నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి. వెన్ ఎవర్ మై బిజీ థాట్స్ వేర్ అవుట్ ఆఫ్ కంట్రోల్, ద సూదింగ్ కంఫర్ట్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్, నీ సాన్నిధ్యం యొక్క నెమ్మదిని అనుగ్రహించేటువంటి ఆ ఆదరణ, కామ్డ్ మీ డౌన్ అండ్ ఓవర్వెల్ మీ విత్ డిలైట్. నీ గొప్ప ఆదరణ, దేవుని యొక్క గొప్ప ఆదరణ, ద గ్రేట్ కంఫర్ట్ ఆఫ్ గాడ్. ఒక గాయమును మాన్పినట్లుగా ఉన్నటువంటి ఒక చల్లదనాన్ని కలిగించేటువంటి ఒక ఆదరణ. వేసవిలో చల్లదనం కోసం మనం తప్పించిపోతాం, శీతాకాలంలో వెచ్చదనం కోసం మనం తప్పిస్తాం. అలాగే శ్రమల మధ్యలో మనం ఆదరణ కోసం తప్పిస్తాం. ఆదరణకర్త అయిన దేవుడు మనకు గొప్ప ఆదరణ అనుగ్రహిస్తాడు అని రాయబడింది. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో మనకందరికీ తెలిసిన మాటే, ఆయా సందర్భాల్లో ఆదరణ కూడికలు వాటిలో చెప్పుకునే మాటే. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను, మీరు నా బిడ్డలు, నేను మీ తల్లిని. తల్లి ఏ విధంగా, తల్లి యొక్క ఆదరణ మీరు ఎరిగి ఉన్నారు, తండ్రి యొక్క ఆదరణ మీరు ఎరిగి ఉన్నారు. వాళ్ళ దగ్గర తీసుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టి ఆదరిస్తుంది ఒక తల్లి తన బిడ్డని. తన బిడ్డను పోగొట్టుకోదు ఆ తల్లి, తన బిడ్డను తాను మరిచిపోదు. వాడు ఎంత పెరిగి పెద్దవాడైనా తల్లి తన బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు ఇశ్రాయేలు ప్రజలారా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మీరు ఈ కార్యక్రమాలు ఆదరిస్తున్న విధానం కొరకే మీకు వందనాలని, లేదా ఇలా కొన్ని పదాలు ఉపయోగిస్తుంటారు. ఆదరణ అనే మాట, కంఫర్ట్. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్న విషయము, తల్లి లాంటి ఆదరణ, మదర్ లైక్ కంఫర్ట్. ఒకటి గ్రేట్ కంఫర్ట్, రెండోది మదర్ లైక్ కంఫర్ట్. ఆయన మనకు తల్లి తండ్రి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే అని భక్తులు పాడినట్లుగా మన తల్లి తండ్రి ఆయనే. తల్లి కన్నా ఎక్కువైన వాడు, తండ్రి కన్నా ఎక్కువైన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి సమాధానం కలిగి ఉండేది మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. After this the church all over Judea, Galilee and Samaria experienced a season of peace. వారు ఒక సీజన్ అనుభవించారు. ద చర్చ్ ఇన్ ఎ రిలీజన్ ఇస్ మెన్షన్ హియర్, జుడియా, గలిలే అండ్ సమరియా. ఈవెన్ దో గ్రేట్ కల్చరల్ డిస్టింక్షన్ ఎగ్జిస్ట్స్ బిట్వీన్ దెమ్, ద హోలీ స్పిరిట్ హ్యాడ్ మేడ్ దెమ్ వన్ చర్చ్. ద కాంగ్రిగేషన్స్ grew larger and larger with the believers being empowered and encouraged by the Holy Spirit. సంఘములని పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటున్నాయి. పరిశుద్ధాత్మ ఆదరణ, ప్రభువునందలి భయము కలిగి నడుచుకొనుచున్నాయి అని రాయబడింది. పరిశుద్ధాత్మ ఆదరణ, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నానని ప్రభువు చెప్పాడు. ఇది మామూలు ఆదరణ కాదు, పరిశుద్ధాత్మలో అనగా దేవునిలో, క్రీస్తులో ఉన్నటువంటి ఆదరణ. నా సంతోషం మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని చెప్పినట్లుగా, నా మనసును మీకు ఇస్తున్నాను అన్నట్లుగా ఆయన మనస్సును మనం కలిగి జీవిస్తున్నాం. దేవుని స్తోత్రం. ఆయన మాదిరిని ఉంచిపోయాడు, మనం ఆయన మాదిరి ప్రకారం మాదిరిని చూసుకుంటూ ముందుకు సాగాలని. దేవుని స్తోత్రం. ఒకటి గొప్ప ఆదరణ గురించి మాట్లాడుకున్నాం, రెండవది ఒక తల్లి యొక్క ఆదరణ గురించి మనం మాట్లాడుకున్నాం. విశేషమైన ఆదరణ అనే మాటను ఆధారంగా చేసుకొని మనం ఆలోచిస్తున్న మాటలు. మూడవది పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, త్రిత్వములోని ఒకరైనటువంటి పరిశుద్ధాత్మ ఆదరణ. పారాక్లిటోస్ అని పిలువబడ్డాడు ఆయన, అనగా వేరొక ఆదరణకర్త. అంటే ఆయనతో పాటు, ఆయన కన్నా ముందుగా ఉన్నటువంటి మరొక ఆదరణకర్త యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆదరణకర్త, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్తని. నా తండ్రి ఆదరణకర్త, నేను ఆదరణకర్తని, పరిశుద్ధాత్ముడు కూడా ఆదరణకర్త అన్నాడు. దేవుని స్తోత్రం. నాలుగో విషయము నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనం. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచించువాడు దేవునితో మాట్లాడుతున్నాడని కాదు, దేవుని దగ్గర నుంచి పొందుకొని దేవుని మనుషులతో, అనగా దేవునికి మనుషులకి మధ్యవర్తిలాగా ఉండి గాడ్ స్పోక్మెన్గా మారి, అనగా దేవుని పక్షాన వాదించేవాడుగా మాట్లాడేవాడుగా మారి, భాషలు మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుకోండి, తప్పేం లేదు, దాన్ని వదిలేసేయండి. కానీ పౌలు గారు చెప్తున్న పాయింట్ ఏంటంటే వాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. మనుషులతో మాట్లాడుతున్నాడంటే మనుషులు గ్రహించగలరు, గ్రహించగలిగినటువంటి విధంగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనుషుడు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు తోటి మనుషులు గ్రహింపలేకపోవచ్చు, కానీ వాడు మనుషులతోనే మాట్లాడాలని దేవుడు నిర్ణయించినప్పుడు ఇక వాడికి అర్థమవుతుంది, గ్రహింపుకు వస్తుంది. 4వ విషయం, చివరి విషయం, పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ఆదరణ అనే దాని గురించి మాట్లాడుకున్న తర్వాత ప్రవచనాత్మకమైనటువంటి ఆదరణ, ఇది ప్రొఫెటికల్ కంఫర్ట్, కంఫర్ట్ త్రూ ప్రాఫెసీ. ప్రవచించేవాడి వలన హెచ్చరికయు క్షేమాభివృద్ధియు ఆదరణ కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. ప్రవచనాత్మకమైనటువంటి ఆదరణ ఒకటి గొప్ప ఆదరణ, అనగా ప్రచండమైనటువంటి బలమైనటువంటి ప్రభువు యొక్క ఆదరణ అది. రెండవది తల్లి లాంటి ఆదరణ. మూడవది వచ్చేసి పరిశుద్ధాత్మ ఆదరణ. నాలుగవది ప్రవచనాత్మకమైనటువంటి ఆదరణ. ఆ రోజులోని త్రోయలోని సంఘములో వారు ఇటువంటి విశేషమైన ఆదరణ అనుభవించినట్లుగా ఈ దినాల్లో ఇటు దైవికమైన ఆదరణ అనుభవిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, లేలుయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.